సాయి పల్లవి గారు ఎలా ఉన్నారు? నవ్వుతూ కదా. అవును, తెలీదు ఎలా టైం అయిపోయింది అని. అప్పుడు మనం కలిసి మాట్లాడాము, దాని తర్వాత ఇప్పుడు అది ఎప్పుడు కూడా నేను కూడా టీంతో ఎప్పుడు మనం రిలీజ్ చేస్తున్నాము. ఎలా ఉండబోతుంది? నన్ను అడిగితే నేను ఇప్పుడు మేజర్ ఫిల్మ్ వచ్చింది కదా, అప్పుడు అది సందీప్ గారి గురించి, మలయాళీయే బట్ మన తెలుగులో తీస్తే కూడా ఇండియా మొత్తం మూవీని చూశారు. అలాగే దో ముకుంద్ తమిళ్గా ఉండొచ్చు, బట్ ఐ బిలీవ్ దట్ ఆర్మీ ఒక వాళ్ళు తీసుకుంటే దే ఆర్ ద వన్స్ హూ కనెక్ట్ ద హోల్ ఆఫ్, వెళ్తే ఆ దేశభక్తి ఉంటుంది కదా, అది మనకి తెలుస్తుంది. సో నేను ఈరోజు అమరన్ గురించి మాట్లాడాలంటే అది మన వాళ్ళ గురించే. సో వి కమింగ్ టు షో ఒక ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతారు వెన్ దే సెండ్ దేర్ సన్ ఓవర్ దేర్, ఒక ఆర్మీ మ్యాన్ ఏం ఫేస్ చేస్తారు. సో ఇదన్నీ ఒక బయోపిక్ లాగా తీశారు, బట్ ఐ థింక్ ఇది ఒక ట్రిబ్యూట్ ఫర్ ఆల్ ద సోల్జర్స్ హూ ఆర్ దేర్. ఇప్పుడు కూడా దీని ముందు మాట్లాడడం అది అచీవ్ చేసిన వాళ్ళకి, సో వాళ్ళందరికీ ఇది ఒక ట్రిబ్యూట్ లాగా చేస్తున్నాము. ది బ్యూటీ ఏంటంటే నాకు ఇది ఒక అవకాశం ఇక్కడ వచ్చి ఈరోజు మళ్ళీ ఐఎమ్ ఏబుల్ టు మీట్ ఆల్ మై తెలుగు ఆడియన్స్. సో అదే ఒక పెద్ద విషయం నాకు ఈరోజు. అవును, ఆ విధంలో నేను చాలా బ్లెస్డ్గా నన్నే అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రాజెక్టరీ ఉంటుంది కదా. తను ఓటీఏ నుంచి ట్రైనింగ్ చేసి దాని తర్వాత అక్కడ మన ప్రూవ్ చేసి దాని తర్వాత రాష్ట్రీయ రైఫిల్స్కి వెళ్ళి తన జర్నీ అట్లా పోతుంది. సో మన మేజర్ సినిమా తీసుకుంటే తను ఆల్రెడీ మిలిటరీ అకాడమీలోనే ఉన్నారు. సో తన జర్నీ అట్లా ఉంది. సో ఈచ్ వన్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అదే ఒక కొత్త ఒక బ్యాటిల్ కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ టు షో డిఫరెంట్ ఎమోషన్. ఈ ఫిల్మ్ విల్ బి డెఫినెట్లీ డిఫరెంట్ కంపేర్డ్ టు మేజర్. ఇప్పుడు మీకు నాకు బట్ మన పనికి వెళ్ళినప్పుడు మనకు తెలుసు ఇంటికి వస్తాము అని, బట్ ఒక్కొక్క హీరో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదు ఇంటికి వెళ్తాము, బట్ స్టిల్ దే గో ఫార్వర్డ్ అండ్ దే డూ దిస్. సో ఇది నేను చూసినప్పుడు అనుకున్నా, అయ్యో చూసినప్పుడే ఎంత బాధ ఉంది, రియల్ లైఫ్లో ఎలా ఉంటుందేమో. ఈ ఫిల్మ్తో నాకు ఆ ఎక్స్పీరియన్సే, ఒక వైఫ్తో ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఏం ఎమోషన్స్ రావాలో అది నేను ఈ ముందు ఉన్న ఆడియో లాంచ్లో కూడా చెప్పాను. వాళ్ళు ఫ్యామిలీ లాగా ఉన్న స్ట్రెంగ్త్ ఉంది కదా, ఐ థింక్ ఎవరికి అంత ఉండదు. ఇప్పుడు నా హస్బెండ్ అక్కడ ఉన్నారు, నా బాబు అక్కడ ఉన్నారు, నా డాడీ అక్కడ ఉన్నారు అని ఉన్న పాపలు వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారు అనేది ఒక. సో వెన్ వాళ్ళు స్టేజ్ పైన చేసిన స్కిట్కి, దాని తర్వాత అక్కడ మాటలకి నేనుంటే నాకే ఇక్కడ చాలా నొప్పి వచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చిందా, జస్ట్ ఫర్ యాక్టింగ్ యాజ్ ద వైఫ్. ఉన్న ఆ హిందూ అమ్మాయి చూస్తే తను అంత ధైర్యంగా ఇప్పుడు కూడా ఉంది, అంత గ్రేస్ఫుల్. దానికన్నా నాకు ఇప్పుడు రీసెంట్గా నేను మెమోరియల్ అక్కడ మన ఇండియా గేట్ దగ్గర ఉంది కదా, ఆ మెమోరియల్ అది ఎలా ఉందంటే అభిమన్యుది ఆ చక్రవ్యూ ఉంటుంది, అలా ఒక ఫార్మేషన్లో అది చేసి పెట్టి ఒకరు వచ్చి నాకు అది అన్నీ చూసారా, ఒక టాబ్లెట్ లాగా ఉంది. అప్పుడే మనకు తెలుస్తుంది మనం ఈరోజు సేఫ్గా ఉండాలి అని. ఎంతమంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించారు. అండ్ ఒక అది జవాన్ ఫ్యామిలీలో ఉండే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మూవీలో నేను ఒక యాక్టర్గా నేను అది చేయగలిగాను, బట్ దానికే నాకు ఇంత ఒక హెవీనెస్ వస్తుంది. సో నాకు ఇది చాలా రెస్పెక్ట్ కాదు, కృతజ్ఞత, గ్రేట్ఫుల్, ఫర్ ఎవర్ గ్రేట్. మనం ఏం జరుగుతుందో మనం ఇలా మాట్లాడుతున్నాము, అక్కడ ఎవరు మన కోసం ఏం చేస్తున్నారో అదేది అంత సెల్ఫ్లెస్గా వాళ్ళు మనని ముందు పెట్టి వాళ్ళు అక్కడ మన కోసం తన లాస్ట్ బ్రెత్ని ఇస్తున్నారు. వీ హ్యావ్ టు వాల్యూ అవర్ లైఫ్స్ అండ్ బిహేవ్ దట్ వే. ఐ థింక్ సపోజ్ కొంచెం భయంగానే ఉంది. నేను యాక్చువల్లీ ఆర్మీ డాక్టర్గా నాకు
అక్కడ ఓటీఏలో వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మాయిలు అక్కడ ఓటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్లో ఉన్నారు, ఆఫీసర్స్ క్యాడెట్స్గా ఉన్నారా. వాళ్ళని చూసి నేను అనుకున్నాను నేను కూడా స్క్రాచ్ నుంచి, బట్ ఆ ఏజ్ గ్రూప్లో ఉండాలి కదా. సో నేను దాటానో ఏంటో ఇప్పుడు వెళ్ళి ఐ థాట్ లెట్ మీ గో త్రూ దిస్. అంత ఒక స్మార్ట్, అంత ఒక ధైర్యం, ద సంథింగ్ సో మెజెస్టిక్ అబౌట్ దెమ్. సో నన్ను అడిగితే నేను ఆర్మీ ఆఫీసర్గా వెళ్ళాలనుకో. మ్యారేజ్ అంటే నాకు మ్యారేజే అంత ఆలోచన లేదు. సో ఎక్కడ అది నేను చాలా ఒక స్ట్రాంగ్ అమ్మాయిగా ఉంటాను, నేను కూడా నీతో పాటు వస్తాను రండి అని మేమిద్దరు వెళ్ళిపోతాము. అది అయిపోద్ది. నిజమైన అమ్మాయి క్యారెక్టర్ నేను ప్లే చేశాను. ఆ వల్నరబిలిటీ మనం అందరూ చూపించాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ తెలుసు ఒక ఆర్మీ హస్బెండ్ ఉన్న అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే అక్కడ తను అంత ధైర్యంగా ఓకే నా భార్య అన్నీ చూసుకుంటుంది, అన్నీ కరెక్ట్గా జరుగుతుంది అని వాళ్ళు కూడా మైండ్ కొంచెం కామ్గా పెట్టి దిల్ బి ఏబుల్ టు డూ దే వర్క్ విత్ దట్. అవును, నాకు రాజ్ కుమార్ డైరెక్టర్ ఉన్నారు కదా, తను నాకు చాలా చిన్న పాప నుంచి నాకు తెలుసు. లైక్ 16, పాపకు చెప్పకూడదు, 16 years నుంచి తెలుసు. అండ్ సమ్టైమ్స్ నాకు ఏమైనా డౌట్ వస్తుందంటే ఇది ఏంటి, ఇది కరెక్ట్గా నేను ఇది పిక్ చేశానా, ఇది ఇలా జరిగింది అని ఉన్నప్పుడు తను నాకు క్లారిటీ ఇస్తారు. ఈ టైం తను ఈ క్యారెక్టర్తో నాకు వచ్చినప్పుడు నేను అనుకునేది ఏంటి, వైఫ్ క్యారెక్టర్ ఇస్తున్నారు, కొంచెం స్ట్రాంగ్గా ఏమైనా ఇవ్వాలి కదా అని. దెన్ హీ సెడ్ వచ్చేయండి మీరు నిజమైన ఇందు మ్యామ్ తనని కలవండి, దాని తర్వాత యూ టేక్ ద కాల్. తనని చూసిన తర్వాత దెన్ తను ఒక నరేషన్ ఇచ్చారా, విన్న తర్వాత నేను అనుకున్న ఇది నాకు చాలా ముఖ్యమైన సినిమా అయిపోతుంది అని ఉండాలి, నా భాగం ఇంత ఉండాలి. రియల్ హీరోస్ వాళ్ళే, మేము జనాలకి చూపిస్తున్నాము వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో, ఒక ఫ్యామిలీ ఏం అండగో చేస్తుందో, మేము జస్ట్ ఒక పాత్ర లేదు, ఒక టూల్, వీఆర్ ఒక క్యారెక్టర్స్. బట్ రియల్ వాళ్ళు ఒక 2-3 రోజుల ముందు మేము చాలామంది ఆఫీసర్స్కి చూపించాము, ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ చూపించామా, పిన్ డ్రాప్ సైలెన్స్, అందరూ ఇలా చూస్తున్నారు. నాకు ఎంత భయం అంటే అయ్యో నేను ఇక్కడ ఏడుస్తున్నాను, అందరూ ఇంత ధైర్యంగా ఉన్నారు. ఆ ఫిల్మ్ వ్యూయింగ్ అయిపోయిన తర్వాత అమ్మాయిలందరూ వచ్చి ఏం మాట్లాడలేదు, లైక్ పెద్దవాళ్ళు, వాళ్ళు కర్నల్స్, ద వైఫ్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వచ్చి చేయి పెట్టుకొని దే వర్ సేయింగ్ దట్ ఇది ఒక్కొక్క సీన్ చూసినప్పుడు మేము మమ్మల్ని అక్కడ చూస్తున్నాము, దీనికి మేము ఏం చెప్పలేము. విత్ దట్ దే వర్ వెరీ హ్యాపీ. సౌత్లో మనం ఇలా ఒక ఫిల్మ్, ఎందుకంటే ఐ థింక్ నార్త్లో చాలా ఆర్మీ గురించి ఫిల్మ్స్ చేశారు, సౌత్లో దే వర్ సేయింగ్ మీరు ఇది చేయండి. నేను చెప్పిన యాక్చువల్లీ చాలా మూవీస్ ఉన్నాయి దీని ముందు వీ డన్ ఫర్ ది ఆర్మీ, బట్ ఇది కొంచెం మేము ఫ్యామిలీ ట్రాక్తో పాటు ఇది తీసుకెళ్ళాము. సో దే వర్ వెరీ హ్యాపీ, ద ఫ్యామిలీస్ అండ్ ద ఆఫీసర్స్. ఇట్ వాస్ వెరీ హార్ట్ వెల్మింగ్, ఎందుకంటే మేము వాళ్ళు ఏం అక్కడ పెద్ద పని చేస్తున్నారు, మేము ఏదో ఒక 30 days 40 daysకి ఆ లైఫ్ని లివ్ చేసి చూపించాము. వాళ్ళకే మనం చెప్పాలి మీరు ఎంత ఒక ధైర్యం. ద మోర్ దే వర్ ప్రైసింగ్ మీ, ఐ వాజ్ టెల్లింగ్ దెమ్ అరే నేను అక్కడ ఏం చేయలేదు, మీరు ఎవ్రీడే ఈ లైఫ్ని లివ్ చేస్తున్నారు, మేమేం కాదు మీ ముందు అలా చెప్తున్నానా. బట్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ ద గ్రేట్నెస్ దట్ దే హ్యావ్ అండ్ దే ఆర్. ఒక 3 hours తన పర్సనల్ లైఫ్, బికాజ్ నాకు ఇన్పుట్స్ కన్నా నాకు ఫస్ట్ తెలియాలి, పర్సనల్ సైడ్ తీసుకుంటున్నాము కదా ఒక బయోపిక్, అండ్ షీ స్టిల్ హియర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, సో వీ షుడ్ బి వెరీ మైండ్ఫుల్ ఆఫ్ హౌ వీ ప్లే ద ఎమోషన్స్. సో ఐ వాజ్ ఆస్కింగ్ హర్ ఇది ఓకేనా, నేను ఇలా చేసేది ఓకేనా, ఎంతవరకు చూపించు. సో షీ స్టిల్ అ చైల్డ్ అట్ హార్ట్, బట్ హర్ గ్రేస్ అండ్ స్ట్రెంగ్త్ బా. సో నా టార్గెట్ ఏంటంటే ఐ థింక్ తన ఇంటర్వ్యూస్ కూడా వచ్చినాయి, సో అక్కడే మనకు తెలిసిపోతుంది తను ఎంత ఒక. సో ఐ వాజ్ ఓన్లీ ట్రైంగ్ టు గెట్ దట్ త్రూ మై యాక్షన్స్. అవును, చెప్పిన నాకు భయం ఎండ్ వరకు ఎప్పుడో, ఎందుకంటే బయోపిక్ కదా, ఈజీగా ఏమైనా కోర్ క్యారెక్టర్తో పాటు ఏముందో అది మాత్రం పెట్టి సమ్టైమ్స్ ఫ్యామిలీ ఏముందో కొంచెం తక్కువ చేస్తారు ఏమో అని ఉంటుంది. సో నాకు లాస్ట్ డే వరకే ఆ భయం ఉంది, బట్ డైరెక్టర్ గారు చెప్పారు లేదు నేను రాసిందే ఇలానే, సో ఇలానే వస్తుంది అని చూసినప్పుడు చాలా సంతోషం అని. డాన్సింగ్ చాలా చూసాను కదా, అది ఉండదు. అండ్
యాక్టింగ్ గురించి కాదు, నాకు ఈ ఫిల్మ్లో మీరు సాయి పల్లవిని చూడకుండా నిజమైన ఆ అమ్మాయిని, ఆ ఒక వైఫ్, ఒక భార్య ఎలా ఉందో అది చూసి మీకు అది నచ్చితే అది చాలు. అది ఒక పెద్ద విషయం నాకు. ఇప్పుడు చెప్పారంటే దానికి ఐ థింక్ ఒక డైరెక్టరే కారణం. నేను ఎంత అది థ్యాంక్ యూ అని చెప్పినా కూడా లేదు, వాళ్ళు అలా మంచిగా రాయాలి, అలా చూపించాలి. సో ఆ డైరెక్టర్స్కే నేను అది సమర్పణం చేస్తాను. నేను డబ్ చేశాను, హిందీలో కూడా డబ్ చేశాను. ఫస్ట్ టైం నేను హిందీలో డబ్ చేశాను. నేను నిన్నే యాక్చువల్లీ ఆ ఆర్మీ ఆఫీసర్స్కి మేము చూపించాము కదా, వేరొక అమ్మాయి వాయిస్లో చూసినప్పుడు నాకు కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తాయి కదా, అక్కడ నా మాడ్యులేషన్ అదన్నీ అక్కడ లేదా. సో నాకు కొంచెం బాధ వచ్చింది. సో ఐ థాట్ నేను ఎంత అది కరెక్టో లేదో బట్ నేను ట్రై చేసేస్తాను అని ఈ టైంలో డబ్ చేశాను. దాని తర్వాత మీకు ఈ డైరెక్టర్ గురించి ఏం చెప్పాలంటే, ఫ్లై ఆన్ ద వాల్ లాగా తను మామూలుగా అక్కడ ఉన్న పరిస్థితి అదని మనం సమ్టైమ్స్ సినిమాటిక్ లిబర్టీ కోసం కొంచెం ఎక్స్ట్రా చేస్తాం కదా. ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళందరూ చూసిన వెంటనే వచ్చి మాకు చెప్పింది తను హోల్ ఆఫ్ ఇండియాకి తనే జనరల్ లాగా. సో తను చెప్పారు, నా రాష్ట్రీయ రైఫిల్స్లో నేను ఉన్నప్పుడు ఇలానే ఇన్సిడెంట్స్ అన్ని జరిగింది, వీఆర్ రీలివింగ్ దట్ అని. సో ఆథెంటిసిటీ ఉంటుంది ఫిల్మ్లో. సో అదే ఐ థింక్ ఇస్ అ బిగ్ ప్లస్, బికాస్ సమ్టైమ్స్ మన సినిమాటిక్ లిబర్టీ కోసం కొంచెం మన డ్రామటైజ్ చేసుకోవచ్చు, బట్ డ్రామటైజ్ ఏం చేయలేదు. వీ బీన్ వెరీ ట్రూ టు ది యాక్చువల్ లైఫ్స్ ఆఫ్ హీరోస్. సో అలా మేము చేసాము. తను జర్నీ తీస్తే అది కరెక్ట్గా ఒక ఫ్లో ఉంటుంది, నిజంగానే మనం అక్కడ ఏం జరుగుతుందో చూసినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఒక పెద్ద ఒక ప్లస్ నేను చెప్పాలి. చూసారు కదా తండేల్ సంగతి నేను ఇప్పుడు కాల్ చేసి ఇస్తాను మీకు, మీరు అడగండి. అవునవును, అందరూ చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఒక టీమ్ లో నా క్యారెక్టర్ అయితే తండేల్ టైంలో మాట్లాడడానికి ఏమి ఉండదు కదా, ఇప్పుడే చెప్పేస్తే కదా. నేను ఇప్పుడు టీం గురించి మాట్లాడతాను కొన్ని మంత్సే, అప్పుడు నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూ 2-3 months లోనే ఇస్తాము ఏంటో తెలియదు. ఉషారా అక్కడ కూడా ఆ అమ్మాయికి ఒక ఉంటుంది. నాకు ఎప్పుడు అవును అయ్యో నాకు ఇప్పుడు నర్వస్ అవుతుంది. ఇంకా అడగకండి ప్లీజ్. సో నేను ఇప్పుడు టీం గురించి మాట్లాడతాను. ఒకటి ఉంది దేవుడి పాట లాగా ఆ టెంపుల్ సెటప్ లో మీరు అది అక్కడ ఉంది. ఒక డాన్స్ ఉంది, 2 పాటలు ఉన్నాయి, ఒక డాన్స్ మంచిగా ఉంది. ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డాన్స్. లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ నాకు చాలా లక్కీ, ఎందుకంటే డైరెక్టర్ గారు అందరూ ఏ ఫిల్మ్స్ చేస్తే కూడా వాళ్ళు ఏ విధంలో నాకేమైనా టాలెంట్ ఉంటే అది బయట తీసుకురావాలి అని ఒక ప్రయత్నం పెడతారు. శ్యామ్ సింగ్ రాయ్తో నాకు తెలియదు నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను క్లాసికల్ డాన్స్ చేయగలుగుతానని, బట్ ఒక నమ్మకంతో చేయించారు. సో I'm very thankful that they're pushing me to do I think maybe శేఖర్ గారు అందరూ ఒక్కొక్క డైరెక్టర్ నేను ఎవరితో పనిచేస్తున్నాను వాళ్ళు నాకు ఏదో నేర్పిస్తారా. సో నాకు ఇంకా ఆ ఫైర్ పెరుగుతుంది. ఆ ఫైర్తో నాకు ఏమైనా మంచి స్క్రిప్ట్ వచ్చేస్తే నేను జల్దీగా అలా చేసేస్తాను. బట్ అలా హార్ట్కి ఎందుకండి అట్లేమో అనుకుంటారు. లేదు, అందరికీ వాళ్ళ పాత్ర మనం కరెక్ట్గా చేసి చాలా గర్వంగా ఇచ్చేసారు వాళ్ళు. ఇట్స్ ఆల్వేస్ ఒక కాంప్లిమెంట్ లాగా ఉండాలి. కాంపిటీషన్ యాక్టింగ్ చేసినప్పుడు ఉండాలి. రిలీజ్ టైం అందరూ మేము ఒక ప్రోడక్ట్ ముందుకు తీసుకొస్తున్నాము అంతే. బట్ దేవ్ బీన్ వెరీ మెగ్నానిమస్ ఇన్ పుషింగ్ మీ ఫార్వర్డ్. బీట్ నాని గారు, బీట్ వరుణ్, లేదంటే చైతన్య గారు కూడా ఫస్ట్ డే షూట్ నుంచి వాళ్ళు మనం నేను యాక్చువల్లీ ఒక 2-3 ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ విన్నాను ఈ రీసెంట్ పాస్ట్లో. మంచిగా ఒక స్క్రిప్ట్ ఉంది, అది చేద్దాం. ఎస్, మనమే మాట్లాడాము కదా. నాకు అవును, బట్ ఏం చేయాలి, ఒక సైడ్లో నా మైండ్లో ఏం జరిగితే అది మంచి కోసమే జరుగుతుంది అని నేను నాకే చెప్పగలుగుతాను. నాకు ఏం చాలా
సర్ప్రైజ్ కాదు, మేబీ కొంచెం బాధగా ఉందంటే నేను తెలుగులో మాట్లాడతాను. మీకు తెలుసు నేను ఎంత ట్రై చేసి నేను ఎంత ట్రై చేసి కరెక్ట్గా ఆ వర్డ్స్ అన్నీ కరెక్ట్గా పెట్టాలని చూస్తాను. అండ్ నేను తమిళ్లో చేసిన దాంట్లో యాక్చువల్లీ తెలుగులోనే నేను చాలా ఫిల్మ్స్ చేశాను అండ్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో నాకు అప్పుడు ఇదన్నీ వచ్చినప్పుడు నేను అనుకున్నా మా వాళ్ళకి అందరికీ నా గురించి తెలుసు. సో అందరూ సపోర్ట్ కన్నా ఏం అనుకోరు, ఈ అమ్మాయి ఇలా ఉంది. అండ్ ఒక పెద్ద వీడియోలో ఒక్కొక్క వర్డ్ మనం తీసుకొని వెన్ దే సర్క్యులేటెడ్, అయ్యో నేను దాని ముందు చాలా చెప్పాను కదా, నా ఇంటెన్షన్ వేరే, నేను మాట్లాడిందే వేరే. అందుకే నేను సమ్టైమ్స్ నాకే చెప్తాను. బట్ ఇప్పుడు అది కూడా నేను వేరేదో ఒక మీనింగ్తో చెప్పాను. దట్ నాకు ఒకటి ఇలా చేయాలి అని ఉంటే మనకి అది వస్తే మనం చేస్తాము, లేదంటే తెలియని ఐటమ్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వము. ఆ థాట్లోనే చెప్పాను. బట్ సడన్లీ ఇది ఎక్స్పోజ్ చేస్తుంది అక్కడ ఉన్నది. నేను అనుకున్నా అరే నేను ఆ మెంటాలిటీతో ఏం. సో సమ్టైమ్స్ నాకు భయం వచ్చేస్తుంది. మనం ఏం లేదు అలా ఇంటర్వ్యూ ఎందుకంటే ఇవ్వకూడదు అంటే మేబీ నాకు ఇంకా ఈ ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఎలా పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడాలి, పబ్లిక్ కోసం ఎలా నాకు అది తెలీదు. మనం ఈ కెమెరా తీసి కూడా ఇలా లేదు, ఇప్పుడు కెమెరా తీసి మనం మాట్లాడితే కూడా ఇంతే వస్తుంది. నేను అనుకున్నా మేబీ ఐ హ్యావ్ టు బి ఎ లిటిల్ మోర్ కాన్షియస్ ఆఫ్ మేబీ మనం షేర్ వీఆర్ యాక్చువల్లీ వెరీ పవర్లెస్ పీపుల్. నేను అంతా ఏదో చేసి నేను మార్చేస్తాను అలా నాకు ఏం లేదు. ఐ డూ వాట్ ఐ డూ, ఐఎమ్ హియర్ టు యాక్ట్. నేను అది చేస్తాను. దాని తర్వాత ఇఫ్ ఇట్ వర్క్స్ వెల్ అండ్ ఇఫ్ పీపుల్ ఫీల్ నేను వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి అంటే అదే నాకు ఒక పెద్ద విషయం. దానికన్నా నాకేం కావాలని నేను ఉన్న టైప్ అమ్మాయి. సో ఇది చాలా ఒక జోల్ట్ లాగా ఇచ్చింది. అండ్ ఇప్పుడు చూస్తే మళ్ళీ అదే నేను అనుకున్నా, మళ్ళీ ఎందుకు నేను అలా అనలేదే. అండ్ సో ఇట్ సమ్టైమ్స్ ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ ఎలా ఇది అవుతుంది, ఎందుకు ఇది అవుతుంది అని నాకు తెలీదు. సో అంతే. అవును, నేను ఏ ఫిల్మ్ చేసినా లైఫ్లో ఏమైనా అవుతుందంటే ఈవెన్ విత్ ఆల్ ఆఫ్ దిస్ నేను అనుకుంటాను దాంతో నాకు ఒక స్పిరిచువల్ లెర్నింగ్ ఉంటుంది. దీంట్లో ఏదో ఒక స్పిరిచువల్ లెర్నింగ్ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ నేను చేసినప్పుడు ఒక్కొక్క లైఫ్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా, అక్కడి నుంచి నాకు ఒక లెర్నింగ్ ఉంటుంది నా లైఫ్లో. అలా ఉన్న టైంలో యాక్చువల్లీ రామాయణం వచ్చింది. సో నాకు అది ఒక ఐ థింక్ ఏదండి సూటబుల్ కాదు, సూటబుల్ కన్నా నాకు అది ఒక భాగ్యం. నేను ఆ లైఫ్ని లీడ్ చేసి మాత ఎలా ఉన్నారో అది మనం ఎక్స్పీరియన్స్ చేసి అక్కడి నుంచి నాకు ఇంకా ఒక ఎక్స్ట్రా జ్ఞానం వస్తుందో ఏంటో, లేదంటే ఇంకొక బ్లెస్సింగ్ వస్తుంది ఏంటో, లేదంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏంటో అని నేను ఎదురు చూస్తున్నాను అంతే. మంచిగా వాళ్ళు ఆ దైవత్వం ఆ ఆరాని వాళ్ళు, ఎందుకంటే మనం ఇది ఇండియా కన్నా బయట ఉన్న కంట్రీస్ వాళ్ళందరికీ మనం చూపిస్తున్నాము. సో ఇది నాకు ఒక పర్సనల్ సైడ్ ఉంటే కూడా మన లోకానికి చూపించబోతున్నాము ఒకటి. సో దే షుడ్ బీ ఏబుల్ టు బిలీవ్ మన ఎపిక్లో రాసింది ఏంటో ఇప్పుడు కూడా అది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మన లైఫ్కి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్కి మనం స్ట్రెంగ్త్ గురించి, పర్సివియరెన్స్ గురించి, మన క్యారెక్టర్ గురించి, అదన్నీ గురించి ఒక కనెక్ట్ చేసి నేర్చుకోవచ్చు అని ఒక ఫర్ ద వరల్డ్. దర్స్ ఆల్వేస్ ఒక క్యూరియాసిటీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ కల్చర్. ఎక్కడ మనం బయట వెళ్ళినా కూడా ఇండియన్ కల్చర్ గురించి, లేదంటే ఇండియన్ ఎపిక్ మన మహాభారత రామాయణ గురించి అందరూ మాట్లాడతారు, అట్లీస్ట్ తెలుసు వాళ్ళకి భగవద్గీత. సో ఇప్పుడు ఉన్నప్పుడు మనం అది వాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్గా అంత ఆథెంటిక్గా రియల్గా చూపించాలి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ద మేకర్స్ ఫెల్ట్ ఐ వాజ్ కరెక్ట్. అండ్ నేను ఏం ట్రై చేస్తున్నానంటే ఆ ఆరా, ఆ కామ్నెస్, ఆ గ్రేస్ మాత ఏముందో నేను ప్రే చేస్తాను ఎవ్రీ టైమ్, గాడ్ యూఆర్ ప్లేయింగ్ దిస్ రోల్ త్రూ మీ, మీరే చూడాలి దట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ యూ త్రూ మీ, అంతే. నేను యాక్చువల్లీ ఇంట్రోవర్టే, బట్ మూవీస్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, అలా ఒక మాట్లాడి నేను కొంచెం ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షెల్.
లెర్నింగ్ మెల్లిమెల్లి. రౌడీ బేబీ ఎప్పుడు అవ్వను, అవునా? దానికన్నా ఎక్కువ అయింది. తెలుగుకి వచ్చి ఐ థింక్ 7 years అయింది, బట్ ప్రేమం దాని ముందు 2 years ముందు, ఐ థింక్ 9 years అవుతుంది సినిమాకు. నిజంగానా లేదంటే నవ్వుతారా? నిజమేనా? అబ్బా థ్యాంక్ యూ. కరెక్ట్, సంతోషం అయితే. వెరీ హ్యాపీ. మంచి లేకుండా మీరు నాకు అదే నేను చెప్పాలనుకున్నా, మీరు లాస్ట్ టైం నాకు చెప్పారు కదా గర్ల్స్తో మీరు ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ తీస్తున్నారు అని. మంచిది, నేను చాలా చాలా సంతోషం అన్నాను. దీని తర్వాత కూడా మనం తండ్రికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.